హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ దసరా రోజున మీ అందరినీ అలరించడానికి, ఈ సెలవుల్లో ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది. అదే ఐశ్వర్యాభిమస్తు. ఎస్, ఐశ్వర్యాభిమస్తు అంటే చాలా ట్రెడిషనల్గా వినిపిస్తుంది కదా ఈ సౌండింగ్. బట్ దీంట్లో పేర్లు కూడా క్యారెక్టర్స్ నేమ్స్ ఐశ్వర్య, అభి అనమాట. సో ఇది మస్తుగా ఉండడానికి, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఈ సినిమా మీ ముందుకు వచ్చేస్తుంది. అయితే ఈ సినిమాలో చక్కగా, హ్యాండ్సమ్గా, అందంగా, ఏమండి ఇలా చెప్తూ ఉంటే పొగుడుతూనే ఉంటాను అనమాట. సో ఆ హ్యాండ్సమ్ హీరో ఆర్యాతో పాటు విశాల్, తమన్నా, అలాగే సంతానం గారు, మరి ఇంకా చాలామంది కాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఇప్పుడు నాతో పాటు ఆర్య, ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్న ప్రొడ్యూసర్ జయంత్ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ షోని స్టార్ట్ చేద్దాం రండి. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? ఐమ్ డూయింగ్ ఆసమ్. సో చాలా హ్యాపీగా ఉంది ఆర్య, మళ్ళీ మిమ్మల్ని ఐశ్వర్యమస్తుతో కలుసుకోవడం. సో మస్తు ఉన్నారు? చాలా వెరీ హ్యాపీ. అండ్ Aishwaryabhimasthu is a fun film. Right. It's a complete family entertainer, complete comedy from start to end. Comedy. యా, థియేటర్లో వన్స్ ఆడియన్ అడుగు పెట్టిన తర్వాత నవ్వుతూనే స్టమక్ పెయిన్ తో బయటకు వస్తారు. బికాజ్ స్మైల్ చేసి And it got about friendship also, me and Sandanam. So that friendship, what happens when there's a wife and one of your friend get married, the other guy doesn't want to get married. So usually he'll want the guy who is not married also to be married, so he'll understand his pain. So all that very you can connect with the film, because all your friends, your life you see like that, some of your friends are married, some are not married. So what happens after marriage, the friendship, what happened to the friendship, right? So all that. రైట్. సో అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ గ్యాంగ్గా వెళ్ళి చూడొచ్చు అనమాట ఈ ఫిల్మ్ని. అండ్ అలాగే ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడొచ్చు, బికాజ్ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి. అండ్ తమిళ్లో దీన్ని మీరు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఆ టైంలో అప్పుడు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు మీరు ప్రొడ్యూస్ చేయాలి ఈ ఫిల్మ్ అని? స్క్రిప్ట్ అంత నచ్చా? Yeah, because I love the film, and the director Rajesh, previous film was Nene Ambani, that released in Telugu also. So same combination, and I wanted to do a full length comedy film, family entertainer. So that's why I produced. ఓకే. ఆయన తెలుగులో జయంత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు దీన్ని. ఆయనకి చూస్తే 21 సంవత్సరాలు అనమాట. సో Jayant is very upbeat about the film. He really liked the film, and he's very confident about the film. More than me, he's confident. That is what I like about him. And they have done a good dubbing. It looks like a straight film. And all the comedy, before 1 year it is different. Now after every year it keeps changing, because as per the trend, as per the social issues, as per what is happening, it keeps changing. So they have updated the comedy wherever they could. So all that really requires a lot of planning. They have done a wonderful job. Okay, so Jayant, congratulations first of all. Thank you. And all the very best. సో తొందరలో సినిమా థియేటర్లో మమ్మల్ని అందరినీ పలకరించిపోతుంది. అండ్ తను అన్నారు, నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ మీకుంది ఈ సినిమా పట్ల, ఈ స్క్రిప్ట్ పట్ల అని. సో తమిళ్లో ఇది చూసినప్పుడు దీన్ని తెలుగులోకి ఇవ్వాలి అన్న డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? ఈ వయసులో ఇంత పెద్ద బాధ్యతను ఎలా తీసుకున్నారు? అంటే నార్మల్గా మా ఫాదర్కి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో అది ఫ్యామిలీలో అలా రన్ అవుతుంది. నేను తమిళ్లో చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. సో తెలుగులో ఇంకా మనకి కామెడీ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, సో జనాలు అందరూ వస్తారు అనే ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ చేశాను. సో వెళ్ళి ఆర్య గారిని అప్రోచ్ అయ్యాను, ఆయన ఓకే అన్నారు. సో మేము తమిళ్ మూవీ అని కాకుండా తెలుగు సినిమా, కంప్లీట్ తెలుగు సినిమాలాగా ఉండాలి, జనాలు అలా ఫీల్ అవ్వాలని చెప్పి చాలా కష్టపడి డబ్బింగ్ కూడా అలా వచ్చేటట్టు, సాంగ్స్ కూడా అలా వచ్చేటట్టు ఈ ప్లాన్ లైక్ దట్. రైట్. మీరు దాంట్లో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు మనకి తెలుగు సినిమా అనిపిస్తుంది, అండ్ పాటలో ఆ లిరిక్స్ వింటుంటే తెలుగు పాటలే అనిపిస్తుంది. సో తమిళ్లోంచి మీరు తీసుకొచ్చి దాన్ని డబ్ చేసారు, ఇదేమీ అనిపించట్లేదు అనమాట. అండ్ మీరు ఇందాక చెప్పారు మీ డాడ్ ఇంట్రెస్టెడ్ మూవీస్లో అని చెప్పి. సో అంటే డాడ్ ఏమన్నా మూవీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, లేకపోతే? మా ఫాదర్ ఒక మూవీలో విలన్ గా యాక్ట్ చేశారు, తెలుగు మూవీలో. ఓకే. ఇట్స్ కాల్డ్ వాట్, ఐ కాంట్ గెట్ ద నేమ్ రైట్. దట్స్ ఓకే. విలన్ కదా, మర్చిపోతేనే బెటర్. ఫాదర్ విలన్ అంటే గుర్తుపెట్టుకోకపోతేనే బెటర్. ఇట్స్ గుడ్ టు ట్రీట్ హిమ్ యాజ్ ఎ హీరో దెన్ ఎ విలన్. వెల్, సో అలా ఆయన యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించారని మీరు ప్రొడక్షన్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం జరిగిందా? He actually wants to do all the things in the movie film. Okay. He loves movies. He just comes to home after his work. He just wants to watch movies. No matter Malayalam, Tamil, Hindi, Kannada, he watches all of them. You? I watch only Hindi, Tamil,
బికాస్ ఐ స్టడీడ్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ చెన్నై. కాదు, యూజువల్లీ డాడ్స్ లైక్ ఎలా ఉంటారంటే సినిమాలు చూడొద్దు, కాలేజ్కి వెళ్ళు అంటారు. మీ డాడ్ కాలేజ్ సినిమా చూడు. No, it's not used to be like that. I used to do all of that. ఓకే, సో మల్టీ లైక్ అన్ని చేయగలుగుతారు కాబట్టి మీకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్టున్నారు. సో ఆర్య, మీరు ఎప్పుడూ హ్యాండ్సమ్గానే కనిపిస్తారు అండ్ ఇప్పుడు కూడా హ్యాండ్సమ్గానే కనిపిస్తున్నారు. అండ్ మీ పక్కన బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ తమన్నా నటించడం జరిగింది దీంట్లో, అండ్ తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. Tamannaah, she is very dedicated, you all know that, and Yes. she is very beautiful, and she has the flair for comedy. Not everybody can pull off comedy that easily. Sometimes they'll have some inhibitions. Oh, I cannot. Because comedy is little bit of overacting. Sometimes koncham overacting and that expressive, and sometimes you have to go overboard to make it funny. She was very comfortable with that, and she was all out. She was doing all she will come up with something extra. I mean, that is something very rare in heroines. So she's got that confidence. So she was wonderful. She was and she's very good dancer. Yeah, very good dancer. So she's like a complete package. సో దీంట్లో చాలా డాన్సింగ్ నెంబర్స్ అంటే చాలా ఉన్నాయి అనిపిస్తుంది నాకు. Yeah, there's one song Na Romba Busy that she would have like freaked out in all that the whole song, her movements, everything. She would have really freaked out. సో వన్ మోర్ థింగ్, అంటే నవ్వించడం చాలా కష్టం. కామెడీ ఫిలిమ్స్లో అంటే ఆ స్మైల్ ఆడియన్స్ ఫేస్ మీద తీసుకొని రావాలి అంటే చాలా అదొక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫిలిం చేసేటప్పుడు ఎంతవరకు మీరు ఇందాక కొంచెం ఓవర్ యాక్టింగ్ అంటే ఆ లైన్కి దాటి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అండ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అసలు? Comedy is actually tough because if it is an action film, you can action scene or emotional scene, we can put a lot of music, effects, and you can get away with that. But comedy, it has to be very genuine. It has to be very genuinely funny. Otherwise people will laugh at you, saying what they try to do, what comedy. That comedy. Comedy, they'll laugh at us. So it's better to make them laugh than they laughing at us. So you have to have the correct meter. In that Rajesh is very good. He's got that comedy. He's very good with comedy. So he knows that meter, the audience pulse, and whether it is going overboard or not, whether it will work with the audience or not. So he's got that thing. అండ్ ఇంకో హీరో విశాల్ కనిపిస్తున్నారు ఇందులో. తెలుగు తమిళ్ రెండు హీరో, బికాజ్ మాకు తెలుగులో కూడా ఆయన ఫిలిమ్స్ చూస్తూ ఉంటాం, మీ ఫిలిమ్స్ ఎలా చూస్తాం అలా. సో తనతో వాడు వీడియో అప్పుడు వర్క్ చేయడం జరిగింది, కానీ అది డిఫరెంట్ ఫిలిం. అండ్ ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది, అండ్ ఇందులో కూడా కొంచెం సీరియస్నెస్ కనిపిస్తుంది మాకు తనలో. No, he comes like a very serious cop, but he's very funny cop. Okay. But he only looks serious, but what he does after that is very funny. So he's done a nice part in it, and we all I asked him whether he can do it, and he said yes, he can be a part of it. So it was very great of him to say yes. వెల్, సో అలాగే దీన్ని తెలుగులోకి అనువదించిన రైటర్స్ అండ్ వీదంతా మీరు చాలా కష్టపడి ఉంటారు. అంటే ఒక స్ట్రైట్ ఫిలిం తీయడం కంటే నిజం చెప్పాలంటే ఒక ఫిలిం తీసుకొని దాన్ని డబ్ చేసి వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలంటేనే కష్టం. బికాస్ స్ట్రైట్ ఫిలిమే కొంచెం ఈజీ, ఇదైతే మీకు మళ్ళీ అది చూస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట, చాలా టాస్క్ ఉంటాయి. సో వాటన్నిటిని ఎలా ఛేదించడం జరిగింది? పూర్ణ లిరిక్స్ రాశారు కదా దీంట్లో. అవును. అండ్ రైటర్ It took us 6 months to get everything arranged. Like what we need to do first, like whether we need to write the song lyrics or whether we need to write dialogues. So we just decided to go with the lyrics, then with dialogues, and everything settled down when we were doing dubbing. జయంత్, నేను ఒక్కదాన్ని తెలుగు మాట్లాడుతున్నాను, Because Sarah has to understand. I understand Telugu. That's okay, audience. No, I understand, no problem. You speak. ఏంటి ఆర్య గారికి అన్ని నేను ఏం మాట్లాడినా అర్థమైపోతుంది చూసారా? మీరేం మాట్లాడినా కూడా తెలుగులోనే మాట్లాడతాను. మీరు కూడా తెలుగులో మాట్లాడండి. I'll try. First you speak. లేదు, అందరూ మాట్లాడదాం, అందరం తెలుగులోనే మాట్లాడతామని ఇప్పుడు ఎవరి మీద ప్రమాణం చేయట్లేదు. సో ప్లీజ్ మీరు తెలుగులో దీన్ని అనువదించి చెప్పాల్సిందిగా సేమ్ టు సేమ్ చెప్పాలా? సో రైటర్ ని సర్చ్ చేసి 6 నెలలు పట్టిందా మీకు ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా? అవును, 6 months పట్టింది. ఒక్కొక్కటి స్టార్ట్ చేసి ఎండ్ చేసుకుంటూ లైక్ వి సెట్ అంటే ఇంటర్వెల్స్ పెట్టుకున్నాం, ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ టైంకి ఇది అయిపోవాలి అని. ఓకే. సో అలా అన్ని ఫినిష్ చేసుకుంటూ లాస్ట్కి మ్యూజిక్ అన్ని కంప్లీట్ చేసేసి ఇప్పుడు మీ ముందుకి దసరాకి వస్తున్నాం. దసరాకి రావాలని ఎప్పుడు అనిపించింది? అంటే దీనికి దుర్గా ప్రొడక్షన్స్ అని ఉండడం వలన అది కూడా ఒక రీజన్. కలిసి వచ్చిందా లేకపోతే? అన్ని కలిసి వస్తాయని అలా హోప్ చేస్తూ మీరు కూడా ఎంకరేజ్ చేస్తారని. ఓ మై గాడ్, ఎస్, నా యాంకరింగ్ తో. సో అలా అందరికి పబ్లిసిటీ ఇవ్వాలి కదా. రైట్, ట్రూ. మీడియా నుంచే కదా ఆడియన్స్ కి వెళ్ళేది.
సో మొత్తానికి ఇంత కష్టపడి ఆ సినిమాని దసరా వరకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా మీరు చాలాసార్లు చూసుంటారు, ఎందుకంటే మళ్ళీ దాన్ని డబ్ చేసేటప్పుడు కానీ, వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు కానీ, ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ, ఇలా చాలాసార్లు చూసిన ఆడియన్గా మీకు లాస్ట్ టైం చూసినప్పుడు కూడా అంతే నవ్వొచ్చిందా? అవునండి, ఇంకా ఎక్కువ నవ్వొచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు సపోజ్ కలేజా తీసుకుందామండి, అది స్టార్టింగ్ జనాలకి ఎవరికి ఎక్కలేదు, కానీ ఇప్పుడు కూడా టీవీలో ఎప్పుడన్నా వచ్చినా కానీ అందరూ టీవీ ముందర కూర్చొని చూస్తాం కదా కామెడీ. రైట్. సో కామెడీ ట్రాక్ ఈజ్ లైఫ్ లాంగ్, అది అలా నవ్వుతూనే ఉంటాం సినిమా చూసే కొద్దీ. ఓకే. అండ్ ఆర్య, మీరు తెలుగు ట్రైలర్ చూశారు, తెలుగు పాటలు విన్నారు ఐశ్వర్యాభిమస్తుది. సో తెలుగులో ఇది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? No, Telugu, when I saw it, it looked very genuine, not like randomly dubbed. It looked very genuine. I think Jayant and his whole team has done a beautiful job. You know, when you dub a film, it has to, when the audience should not get disturbed by the lip movement and so I think they have done a superb job. So I'm telling you, so they are very upbeat. Jayant is very upbeat, so I'm also very happy. So he's already called me for the success meet. No. So inshallah I'll to catch up all. Yeah. Soon, very soon. Anchor nene kada. So but the positivity, I love the positivity, and I'm sure he'll do many more films. His dad, his whole family is excited about films. They love films, so I'm sure it will be a great beginning for them, and I wish them a huge success. And tell about Rajesh, because అంటే ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అండ్ అది కూడా ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అయినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి, బికాజ్ అందరు క్యారెక్టర్స్కి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి, స్క్రీన్ మీద ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా. సో మాకు ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏంటంటే అందరూ ఎక్కడ కావాలో అక్కడ వచ్చి వెళ్తున్నారు అని. Tell about Rajesh. Rajesh is very good with comedy. He's done a lot of films with full length comedy. His first film was the Nene Ambani. So after that I told him this film has to be full comedy. No, don't worry about any you have to have action, you have to have this usual formula. No formula. They should come, enjoy, and it should make sense, not like random comedy, not slapstick comedy. They should really feel the situation, that situational comedy, you know, it has to work. Okay. So he really worked hard, and all the punchlines, and Santhanam is crazy in this film. He is superb. Right, Santhanam always. Yeah, so I think as a team we all worked really well, and it was superb. ఓకే. అండ్ దీంట్లో రొంబ బిజీ అన్న సాంగ్ లిరిక్స్ కానీ ఆ డ్రెస్సింగ్ కానీ టోటల్లీ డిఫరెంట్ ఉంది, బికాస్ ఒక కామెడీ ఫిల్మ్ వస్తుంది కాబట్టి సాంగ్స్ ని కూడా అలా డిజైన్ చేయడం జరిగింది. Yeah, everything was planned. Iman sir is a music, and he only suggested the words na romba busy, so he gave that tagline. So that's how we framed that song, and all the songs really, it gave a different variety in all the songs. ఓకే. అండ్ విచ్ ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ వన్ ఇందులో? నా రొంబ బిజీ. నా రొంబ బిజీ. ఓకే. రొంబ బిజీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఐ విష్ ఆల్వేస్ మీరు రొంబ బిజీ ఉండాలని కోరుకుంటున్నాను. వెల్, అలాగే సినిమాటోగ్రఫీ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి. అండ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. So cinematography, Nirav Shah, this film Robo 2, no, 2.0, same cameraman. So he's my good friend. Right from my first film, he's doing camera. So this is like some 7th film with him. So he's very good. And this film also, what is required for the film is done. Like he loves comedy films, so he enjoyed working in this film. నెక్స్ట్ కాంట్రాక్ట్ లో కూడా లైక్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా? నేనే అంబానీ, రాజేష్ గారు రిపీట్ అయ్యారు. 7 ఫిలిమ్స్ నుంచి యూనో నీరవ్ షా రిపీట్ అవుతున్నారు. సో ఈ కాంబినేషన్ మళ్ళీ మాకు కనిపిస్తుందా స్క్రీన్? Yeah, definitely 100%. వెల్, సో ఫిలిం ట్రైలర్ చూసాం, సినిమాకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని మాకు అనిపిస్తుంది. అండ్ థియేటర్లో అంటే అందరి క్యారెక్టర్స్ సూపర్గా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇది ఉంది. అండ్ సంతానం గారి క్యారెక్టర్ అయితే, అండ్ ఇలాంటి టైమింగ్ ఉన్న యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్తో పనిచేసినప్పుడు, అండ్ ఆ సెట్లో ఎలా ఉంటుంది? సో రీటేక్స్ ఎలా అవుతాయి? ఇప్పుడు ఇమీడియట్ డెలివరీ ఉంటుందా? When you're working with seasoned artists, it's nice, you know, because everybody is prepared, and the comedy, they'll come during the shot, they'll come up with something new, so which will be very fresh. So we'll have to act very spontaneous. So all that is very important. So everybody really worked really hard. Okay. Even with you. Yeah, Vidyulekha. She was too good. The film, she is too good. And here she is like very famous. Yeah. ఎలా సాంబారుతో చాలా ఫేమస్ అయ్యారు ఆవిడ, విద్యులేఖ. సో దీంట్లో మీరు సినిమా చూసారు కాబట్టి ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చేసింది? ఆర్య సర్స్ క్యారెక్టర్. సంతానం క్యారెక్టర్
Because they are both friends. అవ్వా సూపర్ స్మార్ట్ Without ఆన్సర్. one, the other one Like twin can't survive. brothers. ట్విన్ బ్రదర్స్. Yeah. సో దీంట్లో డైలాగ్స్ కూడా చాలా అంటే రాసిన రైటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తెలుగులో, బికాజ్ ఇందాక ఆర్య సార్ అన్నట్టు స్ట్రైట్ తెలుగు ఫిలింలో ఇది అనిపిస్తుంది. అండ్ ఒక విషయం మాట్లాడుకోవాలి టైటిల్ గురించి. ఐశ్వర్య అభిమస్తు అన్న టైటిల్ దీనికి ఎందుకు పెట్టారు? Actually came up with 3 different titles before this. Then we were searching for what's the best one among them. So my dad usually came up and said we'll put this as title. ఓకే. Then I asked him why. He said the character names are that, so we can just put them together and we'll put it as title. So Aishwaryabhimasthu. ఓకే, 2 రకాలుగా కలిసి వచ్చింది. ఇప్పుడు థియేటర్లో ప్రేక్షకులు మీరు ఐశ్వర్య అభిమస్తు అంటే సూపర్ గా ఉంటుంది, ప్రొడక్షన్ బ్యానర్ కి కలిసి వచ్చింది అండ్ క్యారెక్టర్స్ కి కలిసి వచ్చింది. సినిమాకి ఎందుకంటే ఏం కావాలి చెప్పండి, ఒక కథకి కరెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్ తో ఈ సినిమా ముందుకు వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ ఈ సినిమా ఐశ్వర్యమస్తు అండ్ నేను ఇందాక అన్నట్టు లక్ష్మి కటాక్షంతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆర్య. ఆర్యతో మీరు స్ట్రైట్ తెలుగు ఫిలిం చేయాలని కోరుకుంటున్నాను నేను. సో Inshallah, they'll make more money in this and they'll do it. Sir has to give us dates first. Definitely, anytime. ఓకే ఓకే, ఇవన్నీ మీరు తర్వాత ప్రైవేట్ గా మాట్లాడుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఇది థియేటర్లోకి మా ముందుకు వస్తుంది కాబట్టి ఆడియన్స్ ఏం చెప్తారు? Aishwaryabhimasthu, it's a fun film. It's a family entertainer. I'm sure you all will love it. It's a full-length comedy film. No tension. You go 2 hours, enjoy and come out. So please watch it in theaters and support my producer Duga Films, Jayant, and wish to make more films here. Thank you. థ్యాంక్ యూ ఆర్య. అండ్ జయంత్, నవ్ యువర్ టర్న్. చాలా కష్టపడి తీసామండి ఈ సినిమా. ఆర్య సార్ పర్మిషన్ తీసుకొని ఆయన సినిమా చేసాము. మా కష్టాన్ని మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ దసరా కలుద్దాం. సో మీరు దసరాకి కలవాలని, ప్రతి దసరాకి ఇలాంటి సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఐశ్వర్య అభిమస్తు ఫిలిం గురించి ఈ టీం చెప్పిన విశేషాలని. ఈ చిత్రం మిమ్మల్ని అందరినీ విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అంటే ఒకరిద్దరు వెళ్తే బాగోదు కదా, ఇది ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా కాబట్టి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి వీళ్ళకి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.